అసలు జరగదు అనే కొన్ని పనుల్లో ఆ మామిడి చెట్లని 4th floor లో బ్రతికించడం అనమాట. లిటరల్లీ చిన్నప్పుడు కోతుకొమ్మ చాడడానికి ఎక్కేదాన్ని నేను ఇట్లా చెట్లు. ఒక పాట సింపుల్ గా. అందగాడు అందరి వాడు, అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు. ఈ హెవెన్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ మీకు అసలు? అందరికి కొంచెం ఇన్స్పైరింగ్ ఉండాలి. చెట్లు అనేది డజంట్ కాస్ట్ యూ మచ్. యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? సాఫ్ట్వేర్ సైడ్ కాదు నాది, స్టాక్ మార్కెట్ సైడ్ అన్నమాట. ఒక గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? డైలీ ఎక్స్పెన్సెస్ తో కంపేర్ చేస్తే నాట్ టూ మచ్. మాట్లాడతారు ఎప్పుడైనా వాటితో? ఇక్కడ కనిపించినా హగ్ చేసుకోవాలి, అందరు కూడా హగ్ చేసుకోవాలి. పిచ్ అనుకుంటారు చెట్లని గైస్. దానికి ఒక థియరీ ఉంటదంట, మీకు ఏమైనా తెలుసు? ఇట్లా చుట్టూ ఉన్న ఆరా ఉంటది కదా, వాటి వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి విన్నా నేనైతే. మన దగ్గర పండనివి దొరకనివి మీ దగ్గర ఏమన్నా అట్లాంటి మొక్కలు ఏమైనా ఉన్నాయి? యాపిల్ ఉంది అక్కడ, యాపిల్ ఉంది. కివీ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. ఇప్పటిదాకా మనం గార్డెన్ సైడ్ ఉన్న పాజిటివ్స్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. వాట్ ఆర్ ద నెగటివ్స్ వీ షుడ్ నో? యూ షుడ్ గెట్ డౌన్ అండ్ డూ థింగ్స్ అన్నమాట. మట్టి పట్టుకొని మంచిగా చేస్తుండాలి. మట్టిలో పురుగులు ఉంటాయి. గివ్ అవే కల్చర్ ఈ మధ్య బాగా అలవాటు చేస్తున్నారు కదా అందరూ. వాట్ ఈస్ ద ప్రాపగాండా అంటే ఏంటి దాని వెనక అసలు? మెయిన్ ప్రొపగాండా అని ఏం లేదు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు దాంతో. కొంచెం మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ చెప్పు. సో రీసెంట్ ఐ గాట్ మై ఫిషర్ ద సర్జరీ ఉండే. ఐ మీన్ ఏం జరిగింది ఎగ్జాక్ట్? ఫిషర్స్ అంటే ఇట్లా మన ఇప్పుడు పైల్స్ కి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దానికి సర్జరీ చేయించుకున్నాను అనమాట. అది అండర్లైయింగ్ ఇష్యూయే కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గైస్, హైదరాబాద్లో మిమ్మల్ని ఒక స్వర్గంలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు. సో స్వర్గం అయితే మీరు కంపల్సరీ ఇప్పుడు వెంటనే చూస్తారు. దానికి ముందే ఒక మాట చెప్పాలన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పల్లెటూరులో ఉంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉండడం ఇట్స్ క్వైట్ కామన్. హైదరాబాద్ ఇట్స్ ఏ సిటీ, అది కూడా మనం ఎటు చూసినా పొల్యూషన్ ఉండే సిటీ ఇది. అలాంటిది ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా, పొల్యూషన్కి చాలా దూరంగా ఉన్నాం అనమాట మేమైతే. సో ఈ స్వర్గాన్ని లేట్ చేయకుండా చూపించేస్తాను. ఈ స్వర్గాన్ని క్రియేట్ చేసిన వసుంధర గారు ఈరోజు నాతో పాటున్నారనమాట. సో లేట్ చేయకుండా చాలా చాలా విషయాలు అయితే వసుంధర గారితో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. ఓకే, సో ఈ స్వర్గాన్ని అసలు క్రియేట్ చేయాలనే ఆలోచన, ఐ మీన్ నేను ఇది గార్డెన్ అనొచ్చు, నార్మల్ గా చెప్పొచ్చు కూడా. ఏమో నాకు ఇందాక నుంచి ఇట్ ఫీల్స్ లైక్ ఏదో మైండ్ లో కొంచెం ప్రశాంతత వచ్చిన దగ్గర నుంచి ఇది నిజంగా స్వర్గమే కదా. మనకు ప్రశాంతత వచ్చిందంటే వి షుడ్ ఫీల్ దట్ వే. సో మీరు మళ్ళీ కూడా ఎగ్జాజరేషన్ అంటున్నా నేను, అతిశయోక్తి అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఇట్ ఫీల్స్ లైక్ ఎ హెవెన్ గైస్. సో ఇలా ఈ హెవెన్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ మీకు అసలు? యాక్చువల్లీ ఇది కలెక్టివ్ థాట్ అనమాట, నా ఒక్కదాన్ని కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది. అప్పటి నుంచి కూడా వీ హావ్ బీన్ గ్రోయింగ్. అందుకే ఇవన్నీ ఇంత హైట్ ఉన్నాయి. ఇప్పుడు పెడితే గ్రో అయ్యేవి కాదు. సో అందుకే ఇది ఇంట్లో అందరికి కూడా చెట్లు అంటే చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ వాజ్ సరౌండెడ్ విత్ ట్రీస్. ఏదో ఒక విధంగా మా పాత ఇంట్లో అయితే ఒక పెద్ద జామ చెట్టు ఉండేది, వేప చెట్టు. ఆ జామకాయలు అంటే ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఇఫ్ యు వాంట్ ఐల్ షేర్ దట్. యా షూర్. సో యాక్చువల్ గా ఏమైందంటే, ఇప్పుడు మీకు తెలుసో లేదో, జామ చెట్టుది ఆకుంటది కదా చిన్నది, చింతపండు ఉప్పు వేసుకొని తింటారు కదా అది. సో నేను ఏం చేస్తుండే అంటే, మాకు ఒక పెద్ద చెట్టు ఉండేది. మా అంటే లైక్ మాది ఒక సపరేట్ రూమ్, మా నాన్నమ్మ వాళ్ళది ఒక సపరేట్ రూమ్ లాగా ఉండేది అనమాట. ఓకే. సో నాన్నమ్మ వాళ్ళ రూమ్ లా చింతపండు ఉండేది, నేనేమో ఈ చెట్టు ఏమో బయట ఉండేది. నాన్నమ్మ ఊకే ఏంది తినడు అని చెప్పేసి తిడతదని చెప్పేసి ఒక రోజు ఆమె లేనప్పుడు ఆ చింతపండు దొంగతనం చేయడానికి వెళ్ళినా అనమాట. చాలా చిన్నగా ఉన్నా నేను. సో వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టీలో పెట్టుకుంటారు కదా, ఆల్మోస్ట్ గా వస్తుంది. నాకు ఆ సౌండ్ వినిపించి
తొందర ఉరుక్కుంటూ వద్దాం అనేసరికి బెడ్ పై నుంచి కింద పడ్డా. అది ఇప్పటికీ నాకు ఉంది ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ఒక లాంటి కనెక్షన్ అయితే అప్పటి నుంచే ఉంది. అండ్ ఇక్కడ కూడా చెట్లు ఎప్పటి నుంచో మేము పెంచుతున్నాం. ఈ 9-10 months నుంచి యాక్టివ్ గా యూట్యూబ్ లో అందరికి కొంచెం ఇన్స్పైరింగ్ ఉండాలి. చెట్లు అనేది డజంట్ కాస్ట్ యూ మచ్, పెంచొచ్చు, ఎవరైనా పెంచొచ్చు. ఎంత చిన్న ప్లేస్ ఉన్నా, ఎంత చిన్న బాల్కనీ ఉన్నా, దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారు కదా. సో పెంచొచ్చు అని యూట్యూబ్ లో ఈ 9-10 months నుంచే పెడుతున్నాను. అంతకు ముందు నుంచి ఆల్వేస్ సరౌండెడ్ విత్. ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? 15 years బ్యాక్ ఇక్కడనే. 15 years బ్యాక్ ఇక్కడనే, కొంచెం దగ్గరలోనే. కానీ అక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్. అక్కడ ఇంటి ముందు ఇట్లా ఫ్రూట్స్ ఫ్లవర్స్ కాకుండా నార్మల్ షో చెట్లు ఉంటాయి కదా, అవైనా మెయింటెనెన్స్ ఏం తక్కువ కాదు. వాటికి ఎండిపోయిన లీవ్స్ అన్ని కట్ చేయడం, వాటర్ వేయడం అవన్నీ. అక్కడ కూడా ఉండేవన్నమాట ప్లాంట్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇంకా హై, టూ మచ్ ఎక్కువ ప్లాంట్స్ అన్నమాట ఇక్కడ. సో అది అంటే గార్డెన్ మనం చిన్న చిన్న కొంచెం నార్మల్ చెట్లు ఏదైనా మనకి తినడానికి పనికొచ్చేలాగా, ఒక టమోటా చెట్టు, మిరపకాయ చెట్టు, ఇలా మనకి తినడానికి పనికొచ్చేవి వేసుకుంటే ఓకే. ఇవన్నీ మీరు ఐ మీన్ వీటిని మీరు అమ్మరు కూడా కదా నార్మల్ గా మన ఇంట్లో పెంచుకోవడానికి. సో ఇన్ని చెట్లు ఎందుకని? ఇట్స్ లైక్ ఊరికే బాగుంటది అని, లేదంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలని? రెండు, నువ్వు చెప్పినట్టు రెండు అన్నమాట. బాగుంటదని ఒకటి, అండ్ ఇంకా ఎక్కువ యాక్చువల్ గా ఇదంతా ముందు అక్కడ ఈ ఉయ్యాల దగ్గర గ్రాస్ ఉండేది కిందంతా, ఒక లాన్ టైప్ ఉండేది అనమాట. సో అది మళ్ళీ అగైన్ ప్రాబ్లం, వాటర్ కిందకి లీక్ అవ్వడం. సో అందుకని ఆ లాన్ కూడా తీసేసినాము. అండ్ కొంచెం నిండుగా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మీకు ప్లాంట్స్ కనిపిస్తాయి, హ్యాంగింగ్ ప్రతి ఒక్కటి. అండ్ కొంచెం మనకి తినేవి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే బెటర్. ముందు షోవే ఉండేది, పూలవి కొంచెం ఆర్నమెంటల్ ప్లాంట్స్ లా ఉండేవి. సో ఈ కొన్ని రోజుల నుంచి, కొన్ని మంత్స్ నుంచి అయితే ఈ ఫుడ్ కి రిలేటెడ్ అట్లా కొంచెం బాగుంటది పెంచుకుంటే అవి కూడా అని చెప్పి, వాటికి ప్లేస్ లేదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఆయన అక్కడిక్కడ కొంచెం ప్లేస్ చేసి పెడుతున్నారు. మామూలుగా అది మహర్షి సినిమాలో అనుకుంటా, మనమే పండించుకొని ఆర్గానిక్ గా మనం తెచ్చుకొని మన సొసైటీకి మనం ఇద్దాము అన్నట్టు సినిమాలో చెప్తారు కదా. అలా అంటే ఇప్పుడు మొత్తం పెస్టిసైడ్స్ అయిపోయింది, బయట పెంచేది కూడా మనం నమ్మలేకపోతున్నాం. పిల్లలకు పెట్టాలన్నా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినాలన్నా కూడా వాటి మీద ఎన్ని మందులు కొట్టుంటారో ఎవరికి తెలుసు అనే భయం ఒకటి పెరిగిపోతుంది కదా. సో ఆర్గానిక్ ఫుడ్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు ఈ మధ్య. సో మీకు ఆ బిజినెస్ ఏమైనా థాట్ ఉందా? అసలు బిజినెస్ అనే ఏం థాట్ లేదు. ఆర్గానిక్ నేను స్పెషల్ గా మనం ఆర్గానిక్ అని ఒక టర్మ్ యూజ్ చేయాలని నేనైతే అనుకోను. ఓకే మనం పెంచుకుంటున్నాము, అండ్ ఫుల్ ఆర్గానిక్ గా పెంచడం కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి పురుగు వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ, లేకపోతే పక్కనున్న చెట్లన్నీ ఖరాబ్ అవుతాయి. సో వీ కాంట్ టేక్ ఎ ఛాన్స్. ఇదర్ అది చెట్టు మొత్తం పీకేనన్నా పీకేయాలా, లేకపోతే దానికి ఎట్లయినా కొట్టాలి. సో నేను ఆర్గానిక్ గురించి నేను మాట్లాడాను. అండ్ ఆర్గానిక్ సైడ్ అయితే బిజినెస్ అట్లేమి ఐడియా లేదు, బట్ అదైతే ట్రూయే కదా. బయట ప్రస్తుతం అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్ అన్నట్టు అంటున్నారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ఆర్గానిక్, బట్ స్టిల్ అట్లా క్లెయిమ్ అయితే చేస్తున్నారు. నేనైతే నా వీడియోస్ లో కూడా ఎప్పుడు నేను ఆర్గానిక్ గా పెంచుతున్నాను ఎక్కడ చెప్పాను. పెంచండి, ఒకవేళ పురుగు అట్లా వస్తే తీసేయడమో, లేకపోతే యూరియా బేసిక్ అయితే కంపల్సరీ వాడాలి. దేర్ ఇస్ నో ఛాన్స్ అట్లా. ఓకే. సో మీ మమ్మీకి, మీ డాడీకి, అందరికి ఈ చెట్లు పిచ్చి ఉందన్నమాట. మిమ్మల్ని ఒకసారి మా ఫామ్ హౌస్ దగ్గర తీసుకెళ్తా ఖచ్చితంగా. అక్కడ కూడా ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవేంటంటే మనకి రెగ్యులర్ గా మేము ఫుడ్ ఇక్కడ నుంచి తెంపుకొని వండుకునే అంత లేదు ఇక్కడ. ఆ ఫామ్ హౌస్ నుంచి అయితే మనకి అక్కడ అరటి చిన్న చెట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. సో అక్కడ నుంచి ఎక్కువ మెయిన్ ప్లాంట్స్ అక్కడ పెద్దవి మామిడి చెట్లు అక్కడ పెంచుతున్నారు. ఇంకా కొంచెం చిన్నవి ఇంట్లో ఇక్కడ చిన్నగా. బట్ ఇట్స్ టూ క్యూట్ అండి. అంటే నేను మళ్ళీ 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 అదే చెప్పబుద్ధి అవుతుంది, ఎందుకంటే బాగుంది, నిజంగా చాలా బాగుంది. సో వసుంధర గారు, మీ పేరుకు తగ్గట్టు భూమి, వసుంధర, వసు అంటే వసుంధర అనగానే భూమి కదా, భూమికి భూదేవికి దగ్గరగా ఉండాలని నేచర్ ని పెట్టుకున్నట్టుంది చూడడానికి. ఏమో కనెక్షన్ అట్లా అయిపోయింది యాక్చువల్ గా. నేను అంటే లైక్ యూట్యూబ్ ఆల్మోస్ట్ ఒక 10 months నుంచి, దానికన్నా ముందు ఫుడ్ బ్లాగింగ్ కూడా చేసేదాన్ని అన్నమాట. నాకు ఎందుకో అంత ఐ డెంట్ ఫైండ్ పర్పస్ ఇన్ ఇట్.
అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా నేను మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ఫుడ్ వీడియో పెడితే అక్క నువ్వు తినేది ఎట్లా, నువ్వు ప్లాంట్స్ పెడతా మేము పెడతాం కానీ నువ్వు తింటుంటే మేము ఎట్లా తింటాం చెప్పేసి అంటారు. ఐ థాట్ వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ పర్పస్ ఇన్ ఇట్. తినడం కూడా మళ్ళీ మధ్య బయట ఫుడ్ జంక్, ఐ డోంట్ థింక్ ఐ షుడ్ ప్రమోట్ ఇట్. అందుకనే ఇంకా ఈ చెట్లే నన్ను వాటి వైపు లాగినేమో అని అనిపిస్తుంది. పెరుగు తగ్గట్టు అలా వెళ్ళిపోయారు అంతే కదా. ఈ మధ్య రెస్టారెంట్స్ లో కూడా ఈ కల్చర్ అలవాటు చేస్తున్నారు. బొకేస్ ఐ మీన్ అది ఒక చిన్న పాట్ ఇస్తున్నారు కదా. సో ఐ మీన్ వరల్డ్ వైడ్ ఇండియాలో కొంచెం బెటర్ అవుతున్నట్టుంది మొక్కలు పెంచడం. ఇవ్వాలా ఇంకా కొన్ని రెస్టారెంట్స్ అట్లా ప్రమోట్ చేస్తూ ప్లాంట్స్ ఇవ్వడము బాగుంటది అంతే అంటారా? ఓకే, యూట్యూబ్ ఛానల్ ఐ మీన్ వసుంధర మామూలుగా ఇప్పుడు మ్యాట్ గార్డెనర్స్ అని ఇట్లా గార్డెనింగ్ ఛానల్స్ లో గార్డెనింగ్ అని పెట్టి ఛానల్ పెట్టుకుంటారు. మీ ఛానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇది గార్డెనింగ్ వైడ్ ఛానల్ అని కూడా మేము కొన్ని రోజులు అలా చూసి ఓకే మాకు కూడా ఫుల్ వీడియో కావాలి అని మేము అడిగేదాకా కూడా మీరు ఫుల్ వీడియో పెట్టలేదు, అసలు వీడియోసే పెట్టరు. సో ఈ గార్డెన్ ఐడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నారా? యూట్యూబ్ ఛానల్ ఉండగానే గార్డెన్ చూపిద్దాం అనుకున్నారా? యూట్యూబ్ ఛానల్ ఉండంగానే అంటే ఒక 9-10 months కింద నుండి నేను చాలా యాక్టివ్ ఉండే యూట్యూబ్ లో. సో చిన్నగా హ్యాక్స్ కొన్ని, అంటే కొన్ని రూట్స్ బ్రాంచ్ నుంచి తెంపుకొని మీరు చూసింటారు ఆఫీస్ నుంచి కొట్టేసిన ఒక. సో వాటికి ఇప్పుడు బ్రాంచ్ నుంచి డైరెక్ట్ సాయిల్ లో పెట్టొచ్చు, కానీ దానికి ఇంకో కొంచెం ఏదైనా హెల్ప్ చేసి దాని రూట్స్ తొందరగా పెరిగేటట్టు చేయడానికి గార్లిక్ అట్లా వాడుతూ ఉంటారు. సో నేను ఏదో వేరే వాళ్ళకి చెప్పాలి అని కాదు, నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకొని ఓకే నేను ఇది ఇట్లా చేస్తున్నాను పెరుగుతాయా లేదా అని చెప్పి మన చూసే వాళ్ళని క్వశ్చన్ చేస్తుండే అన్నమాట. చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో, అంటే నిజంగా ప్లాంట్స్ వీటిని గురించి తెలిసిన వాళ్ళు పెరుగుతుంది కంపల్సరీ ఇట్లా చేయాల్సింది అట్లా చేయాల్సింది సజెషన్స్ కూడా ఇస్తారు. సో నేను అంటే యూట్యూబ్ వల్ల నేను నేర్చుకుంటున్నాను, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నాకు తెలిసింది నేను ఇస్తున్నాను. ఓకే, మామూలుగా యూట్యూబ్ పెట్టాలనేది నార్మల్ గా ఒక థాట్ ప్రాసెస్ అంతే. ఓకే, బట్ యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? సాఫ్ట్వేర్ సైడ్ కాదు నాది, స్టాక్ మార్కెట్ సైడ్ అన్నమాట. సో వీక్లీ 5 days ఆ వర్క్ ఉంటది, వీకెండ్స్ ఈ ప్లాంటింగ్ స్టాకింగ్. మాకేమైనా నేర్పిస్తారండి స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టాలి స్టాక్స్ లో అని? నేర్పిస్తా. అంటే ఇట్స్ జస్ట్ బ్లైండ్ బిజినెస్ కదా, కాదంటారా? బ్లైండ్ యూ షుడ్ నో సో మచ్. అసలుకి అది అంటే బ్లైండ్ అని అనుకునే అందరూ చాలా మంది మోసపోతూ ఉంటారు అన్ని లక్షలు పెట్టి. కరెక్ట్, చాలా ఉంటది దాంట్లో డెప్త్ నేర్చుకోవడానికి, ప్రిడిక్ట్ చేయడానికి కూడా యూ నీడ్ సో మచ్ నాలెడ్జ్. సో అదంత ఈజీ కాదు. అండ్ నేను చేసేది ఇక్కడివి కాదు, మిడిల్ ఈస్ట్, మన అబుదాబి, పాకిస్తాన్ కదా అన్నమాట, అటు సైడ్ ఆ కంట్రీస్. ఏం చదువుకున్నారు మీరు? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? నేను ఎంబీఏ చేసినాను. ఓకే, ఎంబీఏ ఇప్పుడు మన భవన్స్ సైనిక్ పూర్ అందులో చేసిన అన్నమాట. కానీ ఏమో ఈ మధ్య ఒకటి చదువుకుంటే ఒకటి చేస్తున్నాం అన్నట్టు అవుతుంది కదా. సో అట్లా స్టాక్ మార్కెట్. ఇదే సినిమాలో నవీన్ పొలిశెట్టి అంటారు, మీరు అదేలా చదువుకున్నారు, ఇప్పుడు చెఫ్ అవుదామని చెఫ్ ఎలా అయ్యారు, మీరు ఇంజనీరింగ్ ఇదో చదివేసి అది చేయాలి కదా అన్నట్టు అంటారు కదా. ఇప్పుడు ఇంకా ఈ ప్రొఫెషన్ క్వాలిఫికేషన్ కి ప్రొఫెషన్ కి అసలు సంబంధం లేదు. ఓకే, ఇది చేసి అలా వెళ్ళిపోయారు సడన్ గా ఆటోమేటిక్ గా అనుకోకుండా. బట్ ఇంతకు ముందు అలాంటి జాబ్స్ ఉన్నాయని కూడా తెలిసేవి కాదు కదా. కరెక్ట్, అవును. ఇప్పుడు ఓకే మనకి డాక్టర్, టీచర్, లాయర్, ఇంజనీర్ ఇవే కాకుండా ఇంకా వేరే జాబ్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. ఒక గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఖర్చా మనం మోస్ట్లీ అయితే ఈ సాయిల్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది మనకు. మన కొత్త ప్లాంట్స్ పెంచుతున్నా కొద్ది ఎక్కువ సాయిల్ పడతా ఉంటది. అంత ఎక్కువ అని కూడా చెప్పను నేను, మన డైలీ ఎక్స్పెన్సెస్ తో కంపేర్ చేస్తే నాట్ టూ మచ్. ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనుకుంటే ఖర్చు ఏమని అనిపించదు. మినిమం ఒక 2-3,000 పెడితే సరిపోతుంది ఎవ్రీ మంత్. అయితే ఎవ్రీ మంత్ సరిపోతుందా? అంతే. అందుకే కదా తెలియక అందరూ ఎంత అవుతుందో అని అనుకుంటారు. ఒకవేళ పాట్స్ లేకపోతే అవి కొనుక్కోవడానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. బట్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ద పాట్స్ ఎక్కువ ఏం పట్టదు. పాట్స్ కూడా కొనుక్కోవాలి కదా ఎంతైనా. ఇవి ఎక్కువ కదా, ఈ పెద్ద పాట్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అవును, ఆ పెద్ద పాట్స్ వాటిలో ఇంకా సాయిల్ నింపాలి, ఇవన్నీ ఎక్కువ పడుతుంది. చాలా ఈజీగా 5 bags అన్న పడుతుంది.
మొత్తం సెట్ చేసిన తర్వాత తక్కువ కాస్ట్ పడుతుంది మీకు. మొత్తం correct. సెట్ చేయడానికి ఎంత పడుతుంది అది చెప్పండి. సెట్ చేయడానికి పడుతుంది ఒక 50,000 దాకా ఈజీగా. ఇది ఖర్చు. ఖర్చు కానీ ఒకసారి సెట్ చేసుకున్నాక మంత్లీ మళ్ళీ ఏమి ఉండదు కదా, అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అవుతుంది. అప్పుడు మంత్లీ కూడా ఇప్పుడు చెట్లు పెట్టిన తర్వాత అన్ని బాగుంటాయి బ్రతికే ఉంటాయి అనేది ఉండదు. వాటికి మళ్ళీ ఏమైతుందో, వాటికి నీళ్లు పోయాలి, పెస్టిసైడ్స్ ఏమైనా వస్తే దాన్ని క్లియర్ చేయాలి, ఇవి కూడా ఖర్చే. అవన్నీ వాటర్ వీటిని అన్నిటికీ అది కూడా కౌంట్ చేయాలి కదా ఎట్లయినా. ఆ చెట్లకు వాటర్ కావాలి. మామూలుగా మనకే స్నానం చేయడానికి ట్యాంకులు పెట్టి వాటర్ పోస్తుంటే ఇప్పుడు చెట్లకు వాటర్ పడుతుంది. వాటర్ చాలా ఖర్చు ఉంది నిజంగా. అండ్ ఇది ఎందుకు వాటర్ ఎక్కువ పడుతుంది అంటే ఇప్పుడు మనం భూమిలో పెడతానేమో రెయిన్ వాటర్ ఉంటది దాంట్లో, మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వీటికి అట్లా కాదు కదా, పైన పాట్స్ లలో ఉన్నాయి, దానికి తగ్గట్టు ఫుల్ పాట్ అంతా నింపాలి. ఈ సమ్మర్ లోనైతే ఇంకా 2 times పట్టాల్సి వస్తుంది వాటర్, లేకపోతే ఈవినింగ్ వరకు మొత్తం ఇట్లా బెండ్ అయిపోతాయి అంట, అంత ఎండకి. ఓపెన్ కదా మొత్తం ప్లేస్ అంతా. సో అందుకు టెర్రస్ మీద పెట్టాలంటే కొంచెం ఎక్కువనే ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు అవుతుంది భూమిలో పెట్టడం కన్నా ఇదే ఎక్కువ. భూమిలో పెట్టుకుంటే కొంచెం నార్మల్ ఈజీగా ఉంటది. కాదండి అక్కడ బాటిల్స్ ఎందుకు పెట్టారు మీరు అలా? ఇదా బాటిల్ యాక్చువల్ గా ఈ బర్డ్స్ పావురాలు అయితే వస్తాయి కానీ వాటిని మోస్ట్లీ రానియము, ఎవరు కూడా రానియొద్దనే చెప్తా నేను. అవి ఏంటంటే ఈ పీజియన్ చాలా మందికి తెలుసో లేదో, తెలియకపోతేనైతే చెప్తాను. సో వీటి ఫీకస్ ఉంటది కదా నార్మల్ గా పాటి అట్లా వెళ్తా ఉంటాయి కదా, వాటి నుంచి చాలా దూరంగా ఉండాలి మనం. అంటే పీల్చుకుంటే జస్ట్ పార్టికల్స్ అనేవి మన ఎయిర్లు ఉంటాయి కంపల్సరీగా. సో అవి పీల్చుకున్న ఒక 1 month కి విల్ గెట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. బ్రీతింగ్ చాలా డేంజరస్ గా బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ పీజియన్ ఫీకస్ వల్ల. ముంబై ఆ ప్లేసెస్ లో వాళ్ళు ఏంది బాగా స్లమ్స్ లలో పీజియన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే పాడబడ్డ బిల్డింగ్లు అవి ఉంటాయి కదా, వాటిలలో ఎక్కువ ఈ పీజియన్స్ ఉంటాయి. అండ్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అది తెలియకుండానే అయిపోతుంది. అది చాలా మంది అసలు డిటెక్ట్ కూడా చేయరు వాటిని. అందుకే పిజన్స్ అస్సలు రానియద్దు, దరిదాపుల్లో కూడా రానియద్దు వాటిని. సో ఇది మెయిన్లీ బాటిల్ అయితే చిన్న బర్డ్స్ ఉంటాయి కదా మన హమ్మింగ్ బర్డ్స్, స్పారోస్ ఇప్పుడు లెవెల్ ఎక్స్టెండ్ అయిపోయినాయి కానీ అలాంటి అంత సైజ్ బర్డ్స్ కోసము ఫుడ్ పెడతామని ఇప్పుడు తీసేసినాము. మొన్న ఒక 2 ఎలుకలు వచ్చినాయి అనమాట ఈ పైనకి. నేను ఆ వీడియో కూడా పెట్టినాను. సో అది ఏం చేస్తుందంటే మామిడి చెట్టు పై నుంచి ఎక్కి దాంట్లో ఉన్న గ్రెయిన్స్ అన్ని తింటుంది ఆ ఎలుక. ఎవరు తింటున్నారు అని చూస్తే అదేమో కాల్ అవుతుంది, డబ్బా ఒక్క బర్డ్ కూడా కనిపిస్తలేదు. ఎవరు తింటున్నారు అని చెప్తే మా అన్న మొన్న రీసెంట్ ఇక్కడ బయట కూర్చొని నార్మల్ గా కాఫీ తాగుతుంటే అది వచ్చింది. అది పై నుంచి ఎక్కి ఆ సీడ్స్ అన్ని తింటుంది అనమాట. సో అందుకనే ఖాళీ చేసేసినాము, ఆ ఎలుకలు కొంచెం పోయే వరకు ఖాళీ ఉంచుదామని చెప్పి. ఓకే, సో నార్మల్లీ మీ డైలీ రొటీన్ చెప్పండి. అంటే లైక్ ఒక రోజులో ఏం చేస్తారనేది చెప్తారా కొంచెం మాకు? వీక్ డేస్ వీకెండ్స్ చాలా డిఫరెంట్ ఉంటది. సో 2 చెప్తాను. వీక్ డేస్ అయితే మోస్ట్లీ వర్క్ లోనే అయిపోతుంది. 9:30 లాగిన్ అవుతుంది, ఈవినింగ్ 6:30 అట్లా లాగౌట్ అవుతుంది. మధ్యలో కొంచెం టైం ఎక్కడన్నా లంచ్ టైమ్ లోనో ఎక్కడన్నా దొరికితే ఒకవేళ వీడియోస్ మనకి నెక్స్ట్ డే కి పెట్టడానికి లేకపోతే ఆ టైంలో చేసేస్తా ఆ వీడియోస్ కోసం. ఆల్రెడీ ఉన్నాయి ఆ వీకెండ్ చేసినవి అంటే ఇంకేం లేదు, వర్కే ఉంటది. తర్వాత ఈవినింగ్ ఐ గో ఫర్ వాక్ కంపల్సరీగా. బయట వెళ్తా, బయటకు వెళ్ళడం కుదరకపోతే ఇక్కడనే 10 rounds 20 rounds చేస్తా. చాలా డిఫరెంట్ అవుతుంది అంటే లైక్ వర్క్ ప్లేస్ నుంచి ఇక్కడ బయటకు వస్తే చాలా రిలాక్సింగ్ గా మంచిగా ఉంటది అనమాట. అంతే, ఇంకా అప్పటికే 8:30 అట్లా అవుతుంది. ఇంకా తిని ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ మళ్ళీ వాయిస్ ఓవర్స్ అది చేసి పడుకోవడమే. వీకెండ్స్ అయితే వీకెండ్స్ కొంచెం రిలాక్స్డ్ గానే ఉంటది. ఈ వీటితో ఇంకా టైం పాస్ చేసి సేపు కొత్తవి ఏమైనా పెట్టేటు ఉంటే అవి పెడతా ఉంటా. మాట్లాడతారు ఎప్పుడైనా వాటితో? అవును, నిజంగా విన్నా నేను మాట్లాడను. ఎవరైనా వింటే ఎవరితో మాట్లాడుతుందాం అనుకుంటారు. ఐ షుడ్ లెర్న్ దట్. అనుష్క అంటది కదా ఒక సినిమాలో, అవును బేబీస్ లాంటివి మాట్లాడితే రివర్ట్ కూడా అయితే అంట మాట్లాడతా. మరి ఓకే స్టార్ట్ చేయాలి ఇంకా. ఏదో అనుకోలేదు, పిచ్చి మీకై ఉండాలి ఏదో డైలాగ్ వస్తుంది కదా సినిమాలో. అలా ఎవరితో మాట్లాడుతుంది ఇప్పుడు బానే ఉందా అనుకుంటారేమో చెట్లతో మాట్లాడితే. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంట, చెట్లను హక్ చేసుకోవడం. ఆ సినిమాలో అదే నేను ఇందాక చెప్పినట్టు ఆలియా భట్ సినిమాలో, సినిమా పేరు గుర్తులేదు, జిందగీ డియర్ జిందగీ ఐ థింక్, దాంట్లో ఇట్లా వెళ్ళి పట్టుకుంటది కదా, దానికి ఒక థియరీ ఉంటదంట. మీకు ఏమైనా తెలుసా ఇట్లా? నేను రీసెంట్ గా మొన్ననే చూసిన ఇన్స్టాగ్రామ్ లో, ఎవరో చాలా ఓల్డ్ ఒక పర్సన్ చెప్తుండే అనమాట, హగ్ చేసుకోవాలి వాటిని. అవి ఎందుకంటే అవి
అర్త్ లో నుంచి వస్తాయి అండ్ దే ఆర్ వెరీ గ్రౌండెడ్. వాటికి ఇట్లా ఒక ఈగో ఆ సెల్ఫిష్నెస్ అదేం ఉండదు. సో మనం కూడా హగ్ చేసుకుంటే ఒకలాంటి కనెక్షన్ వస్తుంది. దాని చుట్టూ ఉన్న ఆరా ఉంటది కదా, వాటి వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి విన్నా నేనైతే. నేను ఇంకా అంత పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళలేదు యాక్చువల్గా. విన్న తర్వాత చెట్టు దొరికితే హగ్ చేసుకుందామని చూస్తున్నా. పెద్దది ఇట్లా బాగా పెద్దగా ఉండాలి. అవును. సో ఈసారి కనిపించినప్పుడు ఎక్కడ కనిపించినా హగ్ చేసుకోవాలి, అందరు కూడా హగ్ చేసుకోవాలి. పిచ్ అనుకుంటారు చెట్లని గైస్, పెద్ద పెద్ద. బట్ ఇట్స్ ఎ ట్రూత్ గైస్. అంటే చాలా సైంటిఫికల్లీ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, ఏదైనా పెద్ద మౌనం ఇట్లా కనిపించినప్పుడు దాన్ని హగ్ చేసుకుంటే ఏదో మంచి అవరా వస్తుంది, పాజిటివ్ అవరా అని. దాని గురించి క్లియర్ డెఫినేషన్ మనం సైంటిస్టులు కాదు కాబట్టి తెలియదు. కనిపించినప్పుడు హగ్ చేసుకోవడం, కనిపించినప్పుడు హగ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే, భయపడకండి. అంతే. బయట కూర్చుంటారా? బయటనే మోస్ట్లీ. ఈ సమ్మర్ లో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైం కి బయటకు వెళ్తాము. ఆల్మోస్ట్ 5-5:30 టైం కి కూర్చొని చాయ్ తాగుడు, బిస్కెట్లు తినడు, మిర్చి బజ్జీలు తెచ్చుకొని స్నాక్స్ తినడము. మీ మాటలు అందరికంటే చెట్లు ఎక్కువ వింటుంటాయేమో. కరెక్ట్. సో అట్లా ఎక్కువ మోస్ట్లీ అయితే ఇక్కడ బయటనే. మధ్యలో ఉయ్యాల కూడా బలి ఫిట్ చేస్తారండి. అవును, ఆ ఉయ్యాలకు కూడా ఒక స్టోరీ ఉంది. దానికి చాలా ఉయ్యాలను చేంజ్ చేసినాము. అది ఏమైతుందంటే అది ఎందుకో తెలియదు కానీ ఇట్లా సాగుతూ ఉంటది. ఇప్పుడున్న ప్రస్తుతం అయితే మేమే ఇట్లా కస్టమైజ్ చేపించిన ఒక వుడ్ ప్లాంక్ తీసుకొని అది మంచిగా కార్వింగ్ చేపించి పెట్టినాం అనమాట. కొత్తది అది యాక్చువల్ గా. కావాలని ప్లాన్ చేసి పెట్టింది కదా. లాన్ ఉండే కదా ముందు, అప్పటి నుంచి ఉంది ఉయ్యాల. అప్పుడు మంచిగా ఉండేది ఆ లాన్ లో కూర్చొని. ఆ గడ్డి తీసేసిన తర్వాత కూడా ఇక ఉయ్యాల ఉండాలి కంపల్సరీ అని చెప్పి పెట్టుకున్నాం. ఈ మధ్య అంటే మనం ఉన్న సిచ్యువేషన్ కి, మన ఎన్విరాన్మెంట్ కి ఆక్సిజన్ పూర్తిగా తక్కువైపోయింది, ఇప్పుడు దొరకట్లేదు. ఆఫ్టర్ కరోనా అసలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు జనం కూడా కదా. ఇట్స్ లైక్ మనం దాంట్లో ఉండిపోతున్నామా అంటే పొల్యూషన్కి మనం దగ్గరగా వెళ్ళి హార్ట్ డిసీజెస్ కానీ, మంచి ఎయిర్ లేక, ఆక్సిజన్ లేక, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల అలా అయిపోతున్నామా, లేకపోతే ఇలా ఉన్న వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటున్నారా? ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా అలా అనిపించిందా మీకు? నాకైతే చెట్లకు ఎంత దగ్గరగా ఉంటే అంత హెల్దీగా ఉంటారని నేనైతే బిలీవ్ చేస్తా. అండ్ యూ కెన్ సీ ఇట్ ఆల్సో. అది తెలిసిపోతుంది ఈజీగా మనిషిలో. పొల్యూషన్ కి దగ్గర ఉంటే డెఫినెట్ గా ఎయిర్ క్వాలిటీ అస్సలు చాలా చండాలంగా ఉంటుంది. ఆ ఎయిర్ క్వాలిటీ అది పీల్చుకోవడం వల్ల మనకి ఇప్పుడున్న ఈ ఫుడ్ దీని వల్ల కూడా ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది మోస్ట్లీ. సో ఇట్స్ బెటర్ కొంచెం చెట్లకు దగ్గరలో, కొంచెం పొల్యూషన్ కి దూరంలో ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. మీ ఫ్యామిలీలో అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, అక్క, షీస్ మ్యారీడ్, తన పిల్లలు. అక్క కూడా ఇక్కడే ఉంటారా? లేదు, వేరే దగ్గర ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, మీరు, అన్నయ్య. రైట్. మొత్తం మీరు ముగ్గురు పిల్లలు. కరెక్ట్. ఓకే. అన్నయ్య ఏం చేస్తారు? బిజినెస్. డాడీ తను బిజినెస్ చేస్తారు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇలా వచ్చాయా? అంటే ఐ జస్ట్ వాన్ సీ అనమాట, నిజంగానే ప్రకృతి దగ్గరగా ఉండే వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్యం. ఇష్యూస్, షుగర్, బీపీస్ అయితే లేవు. ఓకే. ఇంకా నార్మల్ టెంపరరీ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఈ వెదర్ చేంజ్ వల్ల ఫ్లూ అట్లా రావడం అయితే అవుతుంది. అది కూడా తొందరగా తగ్గిపోతుంది 1.5 days. ఓకే. సో ఎక్కువ మేజర్ డిసీజెస్ అయితే ఏం రాలేదు, థ్యాంక్ గాడ్. ఓకే, టచ్ వుడ్ అంతే అనుకోవాలి. సో నేను చాలా దగ్గర చూసా, చాలా సార్లు చూసా, ఒక టిఫిన్ బాక్స్ వచ్చినా, ఆఫీస్ కి లంచ్ బాక్స్ వచ్చినా, అసలు ఏ బాక్స్ వచ్చినా మనకు బాక్స్ వస్తే ఆ బాక్స్ చిన్న చిన్న హోల్స్ పెట్టేసి చెట్లు పెంచేసుకోవాలి. మీరు చిన్న బాక్స్. నేను చూసే కామెంట్స్ లో మీకు కిండర్ జాయ్ కొనిచ్చినప్పుడు దాంట్లో చెట్టు ఏదో ఒకటి వేస్తారు కదా అక్క. నిజంగా ఆ కామెంట్ చూసిన తర్వాత మా అక్క పిల్లలు తింటారు అనమాట కిండర్ జాయ్. అరే యాక్చువల్ గా కానీ వీ హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్, చిన్నగా ఏమైనా పెట్టడానికి. కానీ ఐడియా అసలు ఎలా అండి అంటే దొరికిన డబ్బాలు ఏ దొరికితే అవన్నీ మొత్తం తీసుకొచ్చి దాంట్లో శాంపిల్స్ వేసి టెస్ట్ చేస్తా ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మనము అది పడేయడం కన్నా ఇట్లా చేయడం బెటర్ కదా. సాయిల్ వేసి అవి పెరుగుతాయా లేదా అని చెప్పి చూసి అట్లా అని వేస్ట్ కూడా చేయబుద్ది కాదు నాకు. అండ్ ఈ ప్లాస్టిక్ కాబట్టి పడేయడం కన్నా ఇట్లా చేయడం బెటర్, లాంగ్ లాస్టింగ్ కదా ఇవి ఇంకా. సో అట్లా చేస్తూ ఉంటాం అనమాట. మొన్న ఏమైందంటే ఓవెన్ మీద ఒకటి ఇట్లా కవర్ వేస్తారు కదా, ఓవెన్ కవర్, దానికి పాకెట్స్ ఉంటాయి అన్నమాట. కొత్త ఓవెన్ ఆర్డర్ చేసి ఉండే, అది వచ్చింది. మా అమ్మ ఏం చేసింది, పాతది ఎందుకు ఇంకా కొత్తదే వేసేద్దాము అది కొని అని చెప్పి.
దానికి పాకెట్స్ ఏం లేవు కొత్త దానికి. Okay. ఇప్పుడు పాతది పడేద్దామా, దాంట్లో చెట్టు అదేమో హ్యాంగింగ్ చెట్లు ఇట్లా పెట్టాలి ఇంకా దాంట్లో నుంచి. ఏదైనా సరే వేస్ట్ అవ్వకూడదు, Waste అవ్వకూడదు. ఏదో ఒక చెట్టు అయితే వేయాల్సింది, అంతే కదా. కివి కూడా 3 times ఏమో ట్రై చేసినట్టున్నారు. అవునవును, ఇవి, అది మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయింది, లాస్ట్ టైం పెట్టింది. అవి మన దగ్గర పెరగవు కదా మోస్ట్లీ, సో మేబీ వెదర్ కి సెట్ అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. ఓకే, బట్ ట్రై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. మన దగ్గర పండనివి దొరకనివి మీ దగ్గర ఏమన్నా అట్లాంటి మొక్కలు ఏమైనా ఉన్నాయి? పండనివి అంటే యాపిల్ ఉంది అక్కడ, యాపిల్ ఉంది. కివీది ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంకేమున్నాయి, మోస్ట్లీ ఈ మధ్య అన్ని ప్లేసెస్ లో పెరుగుతున్నాయి. అందుకే మనకు అన్ని ఫ్రూట్స్ అందుబాటులో ఉంటున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా పెంచుతున్నారు కదా. ఈ డ్రాగన్ ఆ పెద్దవి. కుంకుమ పువ్వు అయితే ఇది యాక్చువల్ గా కరెక్ట్ సీజన్ కాదు, నేను రాంగ్ మంత్ లో ఆర్డర్ చేసిన, అవి పెట్టిన. ఓకే, ఈ సమ్మర్ అస్సలు సూటబుల్ కాదనమాట. కానీ ఇప్పుడు గ్రో చేయాలంటే ఎట్లనైనా గ్రో చేయొచ్చు, ఇంటి లోపల ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకుంటూ, మన కాశ్మీర్ లో ఉన్నట్టు సెట్ చేసుకొని పెంచొచ్చు. అట్లా ఎక్కడైనా పెంచుకోవచ్చు. నాచురల్ గా అంటే కష్టం అట్లా పెంచడం. బట్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం గార్డెన్ సైడ్ ఉన్న పాజిటివ్స్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. వాట్ ఆర్ ద నెగటివ్స్ వీ షుడ్ నో? నెగటివ్స్ అంటే వర్క్ ఎక్కువ ఉంటది, చూసినంత ఈజీగా ఉండదు ఇది. అండ్ యూ షుడ్ గెట్ డౌన్ అండ్ డూ థింగ్స్ అనమాట. మట్టి పట్టుకొని మంచిగా చేస్తుండాలి. మట్టిలో పురుగులు ఉంటాయి కొంచెం, అంటే అంత కొంచెం నేచర్ కి దగ్గర కాబట్టి అన్ని యాక్సెప్టెన్స్ ఉంటే చేయొచ్చు. అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది, చాలా చాలా ఎక్కువ ఉంటది. వాటర్ రోజు ఆల్మోస్ట్ మమ్మే పడుతుంది పొద్దున. వాటర్ అయితే వీటికి 2 hours పడుతుంది వాటర్ పట్టడానికి వీటన్నిటికి. అండ్ ఇక్కడ కొంచెం వీక్ అయిన చెట్లు ఉంటే అవి తీసేయడము, లేకపోతే వాటికి ఏదో ఒకటి వేయడం. మెయింటెనెన్స్ ఎక్కువ, అది ఛాలెంజింగ్ అనిపిస్తుంది కొంచెం. నెగటివ్ అంతేనా? అంతే, నెగటివ్ అయితే మోస్ట్లీ అంతే. సో హౌ, ఐ మీన్ యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది? 1,50,000 ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మీకు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. యాక్చువల్గా నేను ఈ ప్లాన్స్ ఇదంతా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 9 months అవుతుంది. 9 months లో రెస్పాన్స్ అయితే అసలు టూ మచ్, అంత మంచిగా ఉంది. అందరూ బాగా కమెంట్ చేస్తారు మళ్ళీ, అక్క నిన్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా. వాయిస్ కి చాలా ఫ్యాన్స్. అదే కదా, నిన్ననే ఒక మెసేజ్ వచ్చినుండే, పేరు గుర్తులేదు. సింగర్ గా ట్రై చేయండి అక్క, డబ్బింగ్ అన్నారు. డబ్బింగ్ ట్రై చేయంటే ఓ చేద్దామా, సరే చేద్దామని చెప్పిన. నిన్ననైతే ఒక ఆయన, నేను మార్నింగ్ లేవగానే మీ వాయిస్ తోనే లేస్తా నేను అని చెప్పి, ఓ చాలా పెద్ద అట్లా చాలా వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పి అంటారు. మళ్ళీ ఇన్స్పైరింగ్ గా ఉంది మీకు. అంటే అక్కడ తెలుస్తుంది మీకు అంత నాలెడ్జ్. మన ఫార్మింగ్, ఈ ఫుడ్ ఐటమ్స్ పెంచడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ అది రైతులకే రోజు ఒక కొత్త నేర్చుకుంటారు వాళ్ళే. సో నేను నేర్చుకుంటూ వాళ్ళకి చూపెడుతున్నా. వాళ్ళు ఎట్లా అంటారంటే, నీకు తెలియకపోయినా గానీ నువ్వు యూఆర్ ట్రైయింగ్ సంథింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. కమెంట్స్ అయితే అసలు ఎన్ని కమెంట్స్ అంటే అందరికి రిప్లై ఇస్తాను నేను. మోస్ట్ ఐ ట్రై అండ్ గివ్ రిప్లై. వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి ఒక కమెంట్ పెడుతున్నారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. సో అందుకనే రిప్లై ఇస్తాం మోస్ట్లీ. ఒక 2-3 days అట్లా లేట్ అయితే కమెంట్స్ అన్ని ఇంకా ఫుల్ అయిపోతాయి అనమాట. రిప్లై చేయడం కొంచెం కష్టం అవుతుంది, బట్ స్టిల్ ఐ ట్రై అండ్ గివ్ రిప్లై టు ఎవ్రీవన్. మోస్ట్లీ పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, అన్ని పాజిటివే. చాలా రేర్ నెగటివ్ అనేది అసలు నేనైతే ఇప్పటి వరకు చూడలే. అంటే ఏమంటారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా ఇస్తారు, ఇట్లా చేసి ఉంటే బాగుండేది అన్నట్టు. ఇట్స్ గుడ్, నేను కూడా వాళ్ళ కన్సిడర్ చేస్తా. కానీ నెగటివ్ అయితే కష్టం అస్సలు. బట్ అందరికి మీ పేరు తెలుసు. మోస్ట్ ఆఫ్ ది ఐ మీన్ మీ సబ్స్క్రైబర్స్ అందరికి వసు గారు, వసు ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కలాగో చెల్లిలాగో ఇంకెవరిలాగైనా కానీ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా చూస్తారు కదా మిమ్మల్ని అందరూ. వసు 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 అని పిలుస్తా ఉంటారు బాగా. అక్క, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అక్క అని పిలుస్తారు. వాళ్ళ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది, వాళ్ళేమో పెద్దగా ఉంటారు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా కమెంట్ చేస్తారేమో అని అనుకుంటా. కొంతమంది పెద్దవాళ్ళు కూడా అక్క అని అంటారు. సర్లే అక్క మంచిదే కదా వర్డ్, పోనీ అట్లానే నడవాలి అని చెప్పి. అక్క ఐ మీన్ హైదరాబాద్ కు ఒక అక్క. ఒక ఆమెనైతే స్క్రాచ్ అక్క అని పెట్టింది. స్క్రాచ్ అక్క అంటే నేను అన్ని స్క్రాచ్
స్క్రాచ్ నుంచి పెంచుతారు కదా, అందుకే స్క్రాచ్ అక్క అని మీ పేరు. కానీ వీళ్ళ దగ్గర వాళ్ళ తెలివి ఉంటది కదా, అంటే మన దగ్గర అసలు ఆలోచన కూడా మనకు ఉండదు, వాళ్ళ దగ్గర చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. స్క్రాచ్ అక్క చాలా. సాఫ్రాన్ కి మొన్న ఐస్ వేసి ఉండే, అయ్యో అక్క ఐస్ ఎందుకేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఉండే. మీరు ఫ్రిడ్జ్ లో కూడా ఏదో పెట్టినట్టున్నారు అప్పుడు, ఇప్పుడు మష్రూమ్ పెట్టిన. సో అట్లా ఎంత క్రియేటివ్ కమెంట్ చేస్తారంటే ఒక్కొక్కరు, మనకు కూడా తట్టదు అంత. నిజం. వాళ్ళు ఓకే ఇది మనం అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. కానీ నిజంగా స్క్రాచ్ నుంచి ఏదైనా ఒక మొక్క పెంచడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ లైక్ బాగుంటది అసలు చాలా. అండ్ ఏదో మనమే బతికినట్టు ఉంటది కదా. నిజంగా అందరూ పెంచాలని అనిపిస్తుంది. ఒక థ్రిల్లింగ్ ఉంటదా అంటే ఒక నిజంగా ఒక లైఫ్ దాంట్లో నుంచి వస్తుందా, సీడ్ లో నుంచి. ఎంత డెడ్ సీడ్ ఉంటది, సీడ్ అంటే డెడ్, దాంట్లో నుంచి ఒక లైఫ్ వస్తుందంటే చాలా థ్రిల్లింగ్ ఉంటది టు వాచ్. పెంచితే బాగుంటది. ఎప్పుడైనా మొక్కేసి కూర్చున్నారు దాని దగ్గర, ఇప్పుడు ఇది మొలకొచ్చేలాగా చూద్దాం అన్నట్టు అట్లా వెయిట్ చేస్తే రావు తెలుసా. నేను అందుకే మన సబ్స్క్రైబర్స్ కి చెప్తా ఉంటా, మీరు అది పెట్టిన తర్వాత చూడకండి, దాన్ని చూస్తే పెరగదు అని చెప్పి. దానికి కూడా ఓ చూస్తే పెరగదు అక్క అని చెప్పేసి వాళ్ళు దానికి జోకులు వేస్తా ఉంటారు. చూస్తే పెరగదు, నిజంగానే తెలుసు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే పెరగదు. అది పెట్టేసి జస్ట్ వాటర్ కొడుతూ రోజు వదిలేసినామంటే 1 డే బయటకు వెళ్తుంది మంచిగా. అట్లా వెయిట్ చేసింది అయితే ఏం లేదు, వెయిట్ చేస్తే పెరగవు కదా అవి, పెరగవు కాబట్టి వెయిట్ చేయలేదు. టేక్స్ టైం. బట్ అది కూడా చేస్తుంటారు కదా కొంతమంది, ఇట్లా మొక్కలేదని పెడితే టైం ల్యాప్స్ లాగా చూడొచ్చు. మరి కూర్చొని అయితే చూడరేమో. అంటే ఒక రోజు నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ రోజు ఈ టైంకి వచ్చి కొంచెం వచ్చిందా, మళ్ళీ కొంచెం వచ్చిందా, అట్లా నేను కూడా చూస్తా పెరిగిందా లేదా అని చెప్పి, పెరిగిందా లేదా అని చూస్తుంటారు. సో గుర్తుందా ఫస్ట్ వీడియో మీకు ఏది వైరల్ అయింది ఇట్లా? అవును, ఇది మన మల్లెపూలది ఒకటి బ్రాంచ్ కట్ చేసి దానికి ఒక వెల్లుల్లి కుచ్చి నార్మల్ గా పెట్టిన అనమాట. అది ఈ సబ్స్క్రైబర్స్ కూడా మోస్ట్లీ వచ్చిందంటే దాని వల్లనే. ఇప్పటి వరకు కూడా చాలా 1 crore వ్యూస్ వచ్చినాయి దానికి. అంటే ఫుల్ వైరల్ అయిపోయింది. దాంట్లో కూడా ఎన్ని కామెడీ కామెంట్స్ పెట్టారంటే, నేను అంటే అందరికి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం మిడిల్ లో మాట్లాడేటప్పుడు, అందరికి అర్థం కావాలి. మరి తెలుగు అంటే ఓన్లీ తెలుగు వాళ్ళనే కవర్ చేసి. సో దాంట్లో కుండ అంటే పాట్ అని తెలుసు కదా, కుండ అంటే పాట్ అని, దాన్ని కూడా కామెడీ చేశారు. బట్ దట్ వాస్ ద మోస్ట్ వైరల్ వీడియో, 1 crore వ్యూస్ దానికి. ఇంకా మిగతా అన్ని మిలియన్స్ దాటినవి చాలా ఉన్నాయి, ఇది ఒక్కటి 1 crore వరకు. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ గుర్తున్నారా? అట్లీస్ట్ ఒక 50 లేదు. అంటే ఆటోమేటిక్ గా సడన్ గా పెరిగిపోయారా, లేకపోతే సడన్ గానే? ఇది సడన్ గా వచ్చేసి సడన్ గా అంటే 25K వరకు వచ్చి ఆగడం, ఒక 5K మళ్ళీ స్లో అయ్యి మళ్ళీ 75, 50 అట్లా అయిందనమాట. ఫాస్ట్ గుర్తు పెట్టుకునే అంత లేదు, అంత నిదానంగా లేదు. ఓకే అండి, గివ్ అవే కల్చర్ ఈ మధ్య బాగా అలవాటు చేస్తున్నారు కదా అందరూ. వాట్ ఈస్ ద ప్రాపగండా అంటే ఏంటి దాని వెనక అసలు? ఈ గివ్ అవే కల్చర్ ఎందుకని అందరికి అడాప్ట్ చేస్తున్నారు అంటారు? అడాప్ట్ అంటే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండాలని మన సబ్స్క్రైబర్స్ తోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంటే ఎక్స్పెక్ట్, నా దాంట్లో కూడా కమెంట్ చేస్తా ఉంటారు, గివ్ అవే ప్లాన్ చేయండి అక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను కూడా అనుకున్నా యాక్చువల్ గా ఇద్దాము, సీడ్స్ కావాలని చాలా మంది. సీడ్స్ గివ్ అవే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరు. సో అట్లా చేద్దాము. అండ్ కొన్ని ఈ బ్రోకలీ స్ప్రౌట్స్ అలాంటివి ఇస్తే వాళ్ళు కూడా పెంచుకుంటారు కదా, నా దగ్గర చాలా ఉన్నాయి. సో అట్లా ఇద్దామని ఉంది గివ్ అవే. మెయిన్ ప్రొపగాండా అని ఏం లేదు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు దాంతో. కొంచెం ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది ఆ ఛానల్ కి, అట్లా అని చేస్తూ ఉంటారు. ఎవరి జానర్ వాళ్ళది. ఇట్స్ లైక్ అంటే చూడండి మా ఛానల్ ని గివ్ అవే ఇస్తున్నాము కదా అనే ఒక పాయింట్ కూడా, ఒక పర్స్పెక్టివ్ అలా వస్తది కదా. మరి కొంతమంది అయితే ఎట్లా అంటే గివ్ అవే ప్లాన్ చేస్తారు, ఈ గివ్ అవేలో నువ్వు నీ నేమ్ రావాలంటే నువ్వు ఛానల్ కింద 3-4 పేర్లు కమెంట్ చేయాలి, నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావాలి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి అంత ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ గివ్ అవేస్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ అడ్రస్ పంపిస్తే వాళ్ళ ఇంటికి సీడ్స్, లేకపోతే నేను కలెక్ట్ చేసిన కొన్ని సీడ్స్ ఉన్నాయి అవి, లేకపోతే స్ప్రౌట్స్ అట్లా పంపిద్దామని. ఓకే, సి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో? హ్యాపీయెస్ట్ 100K కొట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉండే అనమాట. ఓకే, దో ఇట్ వాస్ ఫాస్ట్, 100K అనేది ఒక మైల్ స్టోన్ మంచిగా ఉండే.
సో ఎలా జరిగిందా 100K అంటే మీరు చూసుకుంటూ ఉండగానే అయిందా ఓవర్ యువర్ స్లీప్ అలా జరిగిపోయిందా? లేదు నేను 90K వరకు చాలా ఫాస్ట్ అయింది. 90 నుంచి 100 వరకు ఎంత పేషెన్స్ టెస్ట్ చేసిందంటే ఆ 100K అయ్యే వరకు లిటరల్ గా కౌంట్ చేయాల్సి వచ్చింది, అంత స్లోగా అయింది. ఓకే, చాలా స్లోగా అయింది. ఒక్కొక్కటి అట్లా కౌంట్ చేస్తూ ఉంటే నేను చూడంగానే అయింది. డే టైమ్ లోనే అయింది అనమాట అది. ఓకే, ఇంకా అది అయిన తర్వాత కొంచెం చిన్నగా సెలబ్రేషన్ ఫ్యామిలీతోనే సెలబ్రేషన్ చేసినాము. ఓకే, అంతే. 100K అప్పుడు లైవ్ పెట్టి జనాలతో మాట్లాడడం. ఇప్పటి వరకు అసలు నేను లైవ్ రాలే యూట్యూబ్ లో. ఓకే, అడుగుతారు లైవ్ రా అని చెప్పి, ఏం చేయాలా లైవ్ లో పోయాను అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా మీరు మాట్లాడే వాటికి మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. నేను చాలా న్యాచురల్ గా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్, అంటే అథెంటిక్ గా న్యాచురల్ గా. కొంతమంది కమెంట్ చేస్తారు, అక్క మీరు ఏదో యూట్యూబ్ వీడియో చేస్తున్నట్టు ఉండదు, మాతో ముచ్చట పెట్టినట్టు ఉంటది అని చెప్పి. నాకు అదే కావాలి. ఏదో నేను టాపిక్ తీసుకొచ్చి నేనేం లెక్చరర్ నే కాదు, వాళ్ళేం నా స్టూడెంట్స్ కాదు. ఇట్ షుడ్ గో ఇన్ అ ఫ్లో అండ్ చాలా క్యాజువల్ ఉండాలా. నార్మల్ డే టైమ్ లో నువ్వు ఫ్రెండ్ తో ఎట్లా మాట్లాడుతావు అట్లా ఉండాలి, అండ్ అథెంటిక్ ఉండాలి. ఏదో నేను స్టైల్ కొట్టుకుంటూ అట్లా కూడా కమెంట్ చేసారు, అక్క మీరు చూసి ఎంత మంచిగా ఉన్నారు, మీ స్లాంగ్ ఏదో అంత న్యాచురల్ గా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, సిగ్గుపడకుండా. కొంతమంది అయితే స్టైల్ కొడుతూ ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, వేరే ఏదో యాక్సెంట్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. తెలుగు కూడా యాక్సెంట్ చేంజ్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లా మాట్లాడకుండా మీరు చాలా అథెంటిక్ గా ఇంట్లో ఎట్లా మాట్లాడతారో అట్లనే మాట్లాడతారు. అందుకే అనుకుంటాం ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఫాలో అయింది నన్ను. ఓకే, సో అదే నేను అనుకున్నది, వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే వచ్చింది అనమాట, నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, మీ ఫ్యాన్స్ కోసం ఒక పాట పాడొచ్చు? అమ్మో, ఒక పాట సింపుల్ గా. అందగాడు అందరి వాడు, అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు, పంచదార నవ్వుల వాడు, పాతికేళ్ల పండుగ వీడు, తాతయ్యకు నాన్నమ్మకు నమ్మిన చేదోడు, ఉప్పు పాలే గోదారై ఊపిరి గలె గోదారై, గలగల పరుగుల కలలుగా అలలెగసిన తలి వయసుకునే, నలు పెరగని పసు మనసుకు శతమానం భవతి. సో మాకెప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు శతమానం భవతి అనడానికి? అంటే పెళ్ళ ఏమో, ఇంకేం అనుకోలేదు. అంటే వాట్ డు యు ప్రిఫర్, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అసలు ఏం థాట్ ఇవ్వలేదు దానికైతే. బట్ మనం చూస్ చేసుకున్న వాళ్ళు బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ గైస్. నీట్ వేలో మనం చూస్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది అని చెప్పారు. ఇట్స్ లవ్ మ్యారేజ్. ఓకే, గుడ్. పాట చాలా చక్కగా పాడారు. సో మీ వాళ్ళు ఇంకా అయిపోక్క, నువ్వు సింగర్ అయిపో, నిన్నెవరు ఆపేది లేదు, మేము సపోర్ట్ చేస్తాం. అంత రాదులే నాకు సింగింగ్, అంత సింగింగ్ రాదు, డబ్బింగ్ అయితే చెప్పేయచ్చు. అది నేను ఎప్పుడు చెప్పలేదు, అంటే ఒకసారి చూస్తే మేబీ ఓకే ఆఫర్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పండి గైస్. ఓకే, అలానే హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ చెప్పారు. సాడెస్ట్ నాకు ఎక్కువ, నేను సాడ్ మోస్ట్లీ దేనికి అవ్వను అన్లెస్ ఇట్ ఈస్ అ హెల్త్ ఇష్యూ. ఓకే, నాకు హెల్త్ ఏమన్నా ఇష్యూ అయిందంటే అది చాలా ఇంకా మొత్తం ట్రిగర్ అవుతుంది అనమాట. మెంటల్లీ ఐ విల్ బి వెరీ అన్స్టేబుల్, అన్హ్యాపీ. సో రీసెంట్ ఐ గాట్ మై ఫిషర్ ద సర్జరీ ఉండే, ఒకటి బాగా సాడెస్ట్, అది చాలా పెయిన్ఫుల్ ఉండే అనమాట. ఓకే, ఐ మీన్ ఏం జరిగింది ఎగ్జాక్ట్? ఫిషర్స్ అంటే ఇట్లా మన ఇప్పుడు పైల్స్ కి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దానికి సర్జరీ చేయించుకున్నాను అనమాట. అది అండర్లైయింగ్ ఇష్యూయే కానీ అది మరీ వర్స్ అవుతుంది రోజు రోజుకి, ఇంకా యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అన్నట్టు. సో నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అదే సాడెస్ట్. ఇంకా అంతకు మించి ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ మచ్. దట్స్ టూ గుడ్. అంటే అదే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. హెల్త్ మంచిగా ఉంటే నువ్వు యూ కెన్ ఏలేయచ్చు వరల్డ్ అంతా, బట్ అది ఒక్కటి డౌన్ అయిందంటే ఇట్స్ ట్రూత్. లైక్ అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగు చేసుకోవడమే నీకు పని. ఆరోగ్యం బాగుంటే నువ్వు ఇంకేదైనా పనులు చేస్తావు, కానీ అది బాగాలేకపోతే అదే పని కదా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. ఐ మీన్ యువర్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. అంతే కదా? అవును. ఏదైనా చిన్న చిన్న పిచ్చుకలు వచ్చినా కూడా ఏం చేస్తున్నాను భయ అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ లేరనుకోండి అవన్నీ వచ్చేస్తాయి కదా. అయ్యో ఎన్ని అట్లా పాడి చేసినాయి తెలుసా. ఒకసారి అయితే ఆవాల్ది వాటర్ లో పెట్టినా, కొంచెం అంతా మట్టేసి పెట్టినా, ఇంటికి వచ్చి చూసే వరకు మొత్తం అన్ని ఇట్లా పీకి పడేసినాయి. దాంట్లో నుంచి అన్ని లీవ్స్ అన్ని తీసేసినాయి మొత్తము.
చాలా స్పాయిల్ చేస్తాయి. ఇంకా మంకీస్ కూడా వస్తాయి ఇక్కడికి, అవి వచ్చి మ్యాంగోస్ అన్ని తెంపుతాయి, మొత్తం ఆగమాగం చేసి పోతాయి. అట్లా కోపం వస్తాయా? ఏం చేయలేం కదా, వాటిని కోపం వచ్చినా మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా అవి, అంతే. పాడి చేస్తే బానే. సో ప్రేమగా మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్తారా? ప్రేమగా ప్లాంట్స్ పెంచండి మీరు కూడా మంచిగా. అంటే ఎంత చిన్న ప్లేస్ ఉన్నా గానీ చిన్న చిన్న పాట్స్ లలో కూడా పెంచొచ్చు. ఇంకా మిమ్మల్ని ఆల్రెడీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెంచుతుంటారు. అండ్ డోంట్ లూజ్ హోప్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ అ లాట్ అండ్ స్టోర్ ఫర్ యూ. ఒక్కటి సక్సెస్ కాకపోయినా దర్ ఇస్ అనదర్ వన్. డెసిషన్ మేకింగ్ మంచిగా స్ట్రాంగ్ గా చేసుకొని గో అహెడ్ అండ్ బీ ఇండిపెండెంట్. ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలి కంపల్సరీ. ఎంత చిన్న జాబ్ అయినా సరే, ఇట్ ఇస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ శారీ డ్రేపింగ్, అది కూడా యూ కెన్ మానిటైజ్ నౌ డేస్. సో కంపల్సరీ అమ్మాయిలు అందరూ, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలా. డెసిషన్ మేకింగ్ మంచిగా తీసుకోండి, ఎట్లా పడితే అట్లా తీసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. సో అది అంతేనా? యా అంతే. అంటే గైస్ ఇంకెక్కువ చెప్పాలనుకోవట్లేదు మీకు వసుంధర గారు. సో మీరైతే ఇప్పుడు వెళ్ళి గార్డెన్ చూసేయండి. ఓకే, కమాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఎలాగో దీంట్లో కూర్చోవాలని మీ వీడియోస్ చూసినప్పటి నుంచి తెగ అనుకునేదాన్ని, వెళ్దాం ఖచ్చితంగా ఈ వియాల్లో కూర్చోవాల్సిందే అని. సో కూర్చొనేసాం కాబట్టి అసలు జరగదు అనే కొన్ని పనుల్లో ఆ మామిడి చెట్లని 4th floor లో బ్రతికించడం అనమాట. సో వాటి మధ్యలో నిలబడి వాటి గురించి మాట్లాడదాం ఒకసారి మనం, ఓకేనా? గైస్ లిటరల్లీ నేచర్ కి చాలా దగ్గరగా, ఇందాకే చెప్పాను నేను, ప్రకృతికి దగ్గరగా, పొల్యూషన్ కి దూరంగా ఉన్నాం అనమాట మేము. నేను ఉండిపోవచ్చు ఇక్కడ, వీళ్ళు నన్ను అడాప్ట్ చేసుకుంటే. చూడండి పెంచుకుంటారంట నన్ను. చాలా బాగుంటది. ఓకే. అండ్ ఈ ఏరియా మనకి ఎక్కువ నాయిసీ కాదు, చాలా మార్నింగ్ టైమ్స్ బర్డ్స్ అవి వస్తుంటాయి. ఓకే. అండ్ సైలెంట్ గా ఉంటది బాగా. ఇప్పుడు కొంచెం మీకు ఆ వెహికల్ సౌండ్ వినిపిస్తుంది, కానీ ఎర్లీ మార్నింగ్స్ అయితే అది కూడా వినిపిస్తుంది, జస్ట్ బర్డ్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. వావ్. అట్లా చాలా అంటే చాలా ఇంకా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ మా ఇంట్లో మోస్ట్లీ అందరూ కొంచెం పీస్ ని ఎక్కువ లవ్ చేసే వాళ్ళు అనమాట, ఎక్కువ నాయిసీగా. మా ఇంట్లో కూడా మేము మాట్లాడుకున్నా చాలా స్లోగా మాట్లాడుకుంటాము. అంటే ఇంపాక్ట్ ఏమో మా మీద. అంతేనా? నాకేమో రేస్ గురం ఇంపాక్ట్ అనిపిస్తుంది. కొంచెం మాట్లాడుకుంటారా? స్వీటీ లాగా లోపల ఫీల్ అవ్వడము, లోపల మాట్లాడడం. కానీ నిజంగానే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పీస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మైండ్ లోకి రావడం వల్ల మనం కామ్ గా ఉండి అలానే మాట్లాడుతున్నాం కూడా, అది మాత్రం నిజం. కానీ అందరికీ కుదరదు కదా ఇలా అనుకుంటే కూడా. ఏ ఓల్డ్ ఏజ్ లోనో మనం ముసలోళ్ళు అయిపోయే టైంకో ఇలా కుదురుతుంది కదా. సో ఫస్ట్ ఈ మామిడి చెట్ల గురించి చెప్పండి నాకు. ఇది 4th floor గైస్, మేము హానెస్ట్ గా కింద లేము, ఇది నేల కాదు, ఫామ్ హౌస్ కాదు. ఈ చెట్లు మనం కింద అనుకుంటున్నాం కదా, ఇది 4th floor లో ఉన్న ఈ చెట్లు. ఆల్రెడీ తన వీడియోలో తను చెప్పున్నారు. సో ఈ మామిడి చెట్లని ముందు ఈ ప్లేస్ కాదంట, ఇక్కడ లేవంట. సో ఇక్కడ వరకు ఎలా వచ్చే వాటి గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. వసుంధర గారు చెప్పండి అసలు ఈ మొత్తం రౌండ్ సర్కిల్స్ లో ఎలా ఫిట్ చేశారు వీటిని? సో యాక్చువల్ గా ఇవి అంటే ఈ సర్కిల్ అంతా కూడా లేదు, అవును అవును అక్కడ ఉండేవన్నమాట. ఓకే. సో వీటి వల్ల కింద వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు మరి నిజం చెప్పారో అబద్ధం చెప్పారో తెలియదు. ఇంట్లో నుంచి వాటర్ కిందకి లీక్ అవుతున్నాయని మాత్రం వాళ్ళు చాలా సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు అనమాట. ఓకే. అండ్ ఇవి హెవీ కదా బాగా, వాటర్ కూడా ఎక్కువ పడతాయి వీటికి. సో రోజు ఫుల్ వరకు నింపేసి పెట్టేవాళ్ళము. అండ్ ఈ కింద మనకి స్పేస్ ఉంది కదా, అట్లా లేకపోయేది, డైరెక్ట్ రూఫ్ కి ఇట్లా అంటుకొని ఉండేది అనమాట. ఓకే ఓకే. కానీ రింగ్స్ మాత్రం ఉండేవి, అవి ఇంత హైట్ వరకు ఉండేది అనమాట. మన వీటి ఉంటాయి కదా, బావిలు ఉంటాయి కదా అవి ఇంకా అట్లా కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి ఆ సైడ్ అంతా ఇరగొట్టేసి, మొత్తం సిమెంట్ అంతా ఇరగొట్టేసి డైరెక్ట్ ఆ మట్టితోనే చెట్టు ఒక బేబీని ఎత్తుకొని ఇట్లా పెట్టారు కదా. ఎంత మంది పట్టారండి ఆ బేబీని ఎత్తడానికి? ఒక 10 members వరకు పట్టినారు. థ్యాంక్ఫుల్లీ ఇంత పెద్దగా లేదు ఒక చెట్టు, ఇంతవరకు ఉండే అయినా కానీ బరువే ఉంటది. సో ఒక 10 members వరకు అయితే మంచిగా ఇట్లా లిఫ్ట్ చేసి పెట్టి, ఇవేమో మనకి పెద్ద పెద్ద ట్యాంక్స్ ఏదో కడతారు చూడు, సిమెంట్ రింగ్స్ అవి తీసుకొచ్చినాం అనమాట. ఈ 2 rings అటాచ్ చేసి కింద
ఈ పైప్స్ తోనే దీని లోపల సిమెంట్ ఫిల్లింగ్ చేసి ఒక పెద్ద స్టోరీ వీటిది. అదే కదా, ఇవి జస్ట్ ఇవి ఫిల్ చేయడానికి మీకు చాలా ఖర్చు అయి ఉంటది కదా. అండ్ మట్టి కూడా చాలా ఎక్కువ పడుతుంది. అవును అవును, ఆల్మోస్ట్ ఒక 2 ట్రాక్టర్స్ అంత మట్టి తెప్పించినాము. 2 ట్రాక్టర్సా? తెప్పించి అవి కూడా అన్ని పెద్దవి మళ్ళీ. ఓ సో ఈ వీటి రెండిట్లలో ఫిల్ చేపించి ఈ చెట్లు పెట్టినాం. కొన్ని ఒక 2-3 మంత్స్ వరకు వాటికి అడాప్ట్ చేంజ్ అయి ఉంటది కదా, కొంచెం వీక్ ఉండే. ఓకే, ఏమో బతకదేమో అని అనుకున్నాం. మోస్ట్లీ ఇది ఉండే అట్లా, అది బాగానే మంచిగా పెరిగిపోయింది పెట్టగానే ఒక 1 మంత్ కి. అందుకే దీనికి ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చూడండి, ఒక్క ఫ్రూట్ కూడా లేదు దీనికి, ఇంకా కొంచెం వీకే ఉంటది అప్పటి నుండి కూడా. ఓకే, బట్ ఎప్పుడైనా భయం వేస్తుంది అంటే మనం వీటిని, మీరు ఎస్పెషల్ వీటిని బేబీస్ చూసినట్టు చూస్తుంటారు కదా, మన చిన్న పిల్లల్ని ఎలా చూస్తారో అలా చూస్తారు గార్డెనింగ్ చేసేవాళ్ళు. సో మీకు ఎలా అనిపించింది ఈ ఈ బేబీస్ ని ఇలా షిఫ్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో బ్రతుకుతాయా లేదా అని అనిపించింది? ఆ క్వశ్చన్ అయితే ఉండే, బట్ చూద్దాము అంటే అసలు ఒక విల్ టేక్ అ ఛాన్స్ అండ్ సీ అన్నట్టు. ఒకవేళ చనిపోయినా కానీ మళ్ళీ వేరేది పెట్టేవాళ్ళము. ఓకే, బట్ అపార్ట్మెంట్ అయ్యేసరికి కొంచెం ప్రాబ్లం. ఇండివిజువల్ హౌస్ అయితే ఇదంతా కూడా ఫిల్ అయిపోయేది. అపార్ట్మెంట్ కాబట్టి వెయిట్ కూడా షుడ్ కన్సిడర్ కాబట్టి దీని మీద కూర్చోగలరా మీరు? లేదు కదా, కష్టం. దీని మీద ఎక్కొచ్చు కూడా, మట్టి ఉంది, నాది వైట్ ప్యాంట్ మొత్తం. ఓకే, అప్పుడే ఉగాది కూడా రాలేదు. చెట్టు చూడండి అసలు ఎన్ని మామిడికాయలు ఉన్నాయో ఆల్రెడీ. హైబ్రిడ్ అండి అంటే మామిడికాయలు ఇంతకన్నా పెద్దగా అవ్వవు, బట్ దాంట్లోనే రైప్ అవుతాయి. ఓకే, ఇవి కొన్ని రోజుల తర్వాత ఉగాది పచ్చడి ఎప్పుడు పెడతారు? ఉగాదికి. మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి కొంచెం ఎండ వస్తే ఇంకా సమ్మర్. మామిడికాయ పికిల్ పెడతారు. పచ్చడి ఇంకే అసలు మన ఇంట్లోనే మొత్తం పచ్చళ్ళు, ఉగాది పచ్చడికి వస్తుంది, మామిడికాయ ఆవకాయ వస్తుంది, అన్ని పచ్చళ్ళు వచ్చేస్తాయి, కవర్ అయిపోతున్నాయి. బయట కొనడం తక్కువ ఈ మామిడికాయ పిక్కలకి పెట్టడానికి అయితే. మీరే ఇవ్వచ్చు ఆ లెక్కన. వావ్, మ్యాంగో ట్రీ స్టోరీ గైస్, నైస్. ఓకే, మొత్తానికి నిలబెట్టారు వీటిని అయితే. ఈ సౌండ్ రావాలని కట్టుకున్నారు ఇట్లా. బాగుందండి నిజంగా, అంటే ఎగ్జాజరేట్ చేయట్లేదు, అదే అతిశయోక్తి కాదు గైస్, నిజంగా అదొక పీస్ఫుల్ నేచర్ ఉందన్నమాట. మైండ్ కూడా కొంచెం కామ్ అయిపోయింది నాకు. మిగతా ట్రాఫిక్స్ లేదంటే మన ఏమైనా మైండ్ లో తిరుగుతూ ఉంటాయి కదా, అవేం లేవు ఇప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంది. నైస్. లిటరల్లీ చిన్నప్పుడు కోతుకొమ్మ చాడడానికి ఎక్కేదాన్ని నేను ఇట్లా చెట్లు. ఫైనల్లీ ఆఫ్టర్ సో లాంగ్ అసలు మామిడి పండు తెంచారా ఈ సీజన్ ఫస్ట్? ఇంకా తెంచలేదంటే గైస్, లేదంటే ఆబ్వియస్లీ తెంచిపోయా నేను, మళ్ళీ ఆగిపోయా. మీకు ఒకవేళ ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు ఏమైనా కనిపిస్తే హగ్ చేసుకోండి గైస్ ఒకసారి, నిజంగా ఇట్ ఫీల్ గుడ్. స్మెల్ అయితే సేమ్ అట్లే ఉంటది, లిటరల్లీ సేమ్ సోంపే. తినండి ఒకసారి, బాగుంది కదా టేస్ట్. నిజంగా సోంపు చెట్టే, స్మెల్ కూడా లిటరల్లీ సోంపు ఉంది. షాప్స్ లలో డ్రై చేసి ఈ పైన లేయర్ అంతా తీసేసి ఇస్తారు అన్నమాట. ఎంత బాగుంది అసలు, స్వీట్ గా, చాలా చాలా స్వీట్ ఉన్నాయి. గుడ్. సోంపు చెట్టు, మస్క్ మిలాన్. ఓ, పంకిన్ మస్క్ మిలాన్ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి. వీటికి పేరేమైనా ఉంటుందా? సన్ రోజ్ అంటారు. సన్ రోజ్ అంటే సన్ లా ఉంటాయి కదా, చూడండి అన్నిట్లా. రోజు మా బ్రేక్ఫాస్ట్ లో అట్లీస్ట్ ఒక అవకాడో అన్న తింటాం అనమాట, ఎవరన్నా ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళు. సో అవకాడో సీడ్స్ అన్ని చూడండి, ఎన్ని సీడ్స్ మేము అన్ని కలెక్ట్ చేసినాము. దాంట్లో చాలా రోజుల కింద పెట్టింది, ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయి మనకి ఇట్లా రూట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. ఇది చాలా పెద్ద ప్లాంట్, ఆల్మోస్ట్ మన మామిడి చెట్టు లాగా పెరుగుతుంది. సో అందుకే దీని రూట్స్ చూడండి ఎంత టఫ్గా ఉన్నాయో. మన చిన్న చిన్నగా ఏదో వీక్గా లేకుండా చాలా గట్టిగా అండ్ మంచిగా పెరుగుతుంది దీంట్లోనైతే. ఇవన్నీ ఇంకా స్ప్రౌట్ అవ్వలేదు.
గైస్ మీరు బేబీస్ ని చూడాలనుకుంటున్నారా? ఎవరు బేబీస్ తెలుసా? ఇప్పుడు చెప్తారు. తిని వసుంధర గారు చెప్పండి. ఇవి డ్రాగన్ ఫ్రూట్ బేబీస్ అన్నమాట. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలుకి. నిజంగా బేబీస్. అండ్ ఇవి పెట్టకుండానే పెరిగినాయి అన్నమాట ఈ బేబీస్. పెళ్లి మీద ఆలోచన ఎందుకు లేదు అర్థమవుతుందండి. మీరు ఈ బేబీస్ అంతే కదా, కరెక్ట్. స్నేక్ ప్లాంట్ వి నార్మల్ గా కట్ చేసి పెడితే ఇవి పెరగకుండా యాక్చువల్ గా దీని జ్యూస్ అంతా సైడ్స్ లోకి వెళ్ళిపోయి ఇవి వచ్చినాయి అన్నమాట. మ్యాజికల్ కదా ఇది. ఇది వేరే కొంచెం డిఫరెంట్ బ్రీడ్ ఇది. బట్ అసలు ఏం పెట్టలే, ఆ పాట అంతా టవ్వేంగో ఇవన్నీ. ఇది వన్ మోర్ బ్రీడ్ ఆఫ్ స్నేక్ ప్లాంట్. ఇట్లాంటి మ్యాజిక్స్ కూడా జరుగుతూ ఉంటాయి గార్డెన్ లో. కరెక్ట్.